హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? శ్రీరామనవమి రోజున భోజనాలకైతే సరుకులు అయితే వచ్చేసాయి. సరుకులన్నీ ఆటోలోంచి దింపుతున్నారు. పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. చినుకులు పడుతున్నాయి. రేపటి కోసం కూరగాయలకు వస్తున్నారు. నైట్ తెల్లవారుజామున 5 అయింది. మంట వెలిగించారు, స్టార్ట్ చేశారనమాట వంట చేయడానికైతే. నైట్ రెడీగా కోసుకొని పెట్టుకున్న కూరగాయలు. మబ్బు చూడండి ఏ కలర్లో ఉందో, భలే ఉంది, చల్లగా. పక్క కోయిలు కూస్తుంది. పులిహోరకి చింతపండు పులుసు రెడీ చేస్తున్నారు. ఓ పక్క టిఫిన్స్ చేస్తున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పానకం తయారు చేస్తున్నారు. బెల్లం మిరియాల పొడి కలిపి ఆ పానకం తయారు చేసి అది తాగితే అసలు భలే ఉంటుంది పానకం అయితే. శ్రీరామనవమి రోజు ఈ పానకం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. పానకం అయితే రెడీ అయిపోయింది. కళ్యాణంలో మా అక్క బావగారును మా చిన్న మామగారు అత్తయ్య గారు కూర్చుంటున్నారు పీటల మీద. పూజా సామానం అన్నీ తీసుకొని గుడికైతే వెళ్తున్నాం. పంతులు గారు రెడీ చేస్తారు స్వామివారిని అమ్మవారిని. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసేసాం. ఇక లోపలికి వచ్చి దీపారాధన చేస్తున్నాం. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. బల్ల తీసుకొస్తున్నారు స్వామివారి అమ్మవారి విగ్రహాలు పెట్టడానికి. కుక్క పిల్ల భలే ఉంది. మెట్లు మంగళసూత్రాలు తీసుకెళ్ళటానికి అయితే వచ్చాము. స్వామివారి అమ్మవారి పెళ్ళైనా మా ఇంట్లో పెళ్ళిళ్ళైనా సరే వీళ్ళ ఇంటికే వచ్చి మెట్లు మంగళసూత్రాలు అనేవి తీసుకెళ్ళటానికి వస్తాము. బియ్యం తాంబూలం పట్టుకెళ్తాము ఓ ప్లేట్లో. ఇక ఆవిడ మెట్లు మంగళసూత్రాలు ఇవి ఇస్తారు. స్వామివారి జంజం, అమ్మవారికి మంగళసూత్రాలు, మెట్లు, నల్లపూసల గొలుసు పెట్టి పసుపు కుంకుమ వేసి ఇస్తారు ఆ పళ్ళెం. ఇక బొట్లు పెడతారనమాట. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెడతారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం రోజున మేళ తాళాలతో ఈ తాంబూలం పట్టుకెళ్ళి ఆ మెట్లు మంగళసూత్రాలు అనేవి ఈ బ్రహ్మం తాతయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తాం. మా ఇంట్లో పెళ్ళిళ్ళైనా సరే సేమ్ ఇలాగే చేస్తాము. వీళ్ళ ఇంటికి వచ్చి ఈ మంగళసూత్రాలు ఇవి పట్టుకెళ్తాము. ఇక అందరికీ బొట్టు పెట్టేశాక ఇక గుడికైతే వెళ్ళిపోతాము. అక్కడ గుళ్ళో మెట్లు మంగళసూత్రాలు పెట్టేసి ఇక మళ్ళీ తలంబ్రాల బియ్యం కోసం మా ఇంటికి వెళ్తాము. రమణీలలామకు తగ్గ చోడువాడే నన్ని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ కోదండ రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల. కళ్యాణానికి పీటల మీద కూర్చున్నారు. ముందుగా పెద్దవాళ్లతో ఆశీర్వాదం ఇప్పిస్తారనమాట పంతులు గారు. ముందుగా గణపతి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు చేతికి కంకణాలు కట్టుకోవడానికి ఆ కంకణాలకి పూజ చేస్తున్నారు.
ఇంకా కంకణాలు అయితే స్వామివారికి అమ్మవారికి కట్టేశారు. పూజలో కూర్చున్న వాళ్ళకి కూడా కట్టారు. వరుణ పూజ చేస్తున్నారు. ఇప్పుడు జంజానికి పూజ చేస్తున్నారు స్వామివారికి కడతాకి. స్వామివారి పాదాలు కడుగుతారు ఇప్పుడు. ఇక స్వామివారికి అమ్మవారికి తెర కట్టేశారు. స్వామివారికి అమ్మవారికి బట్టలు పెడుతున్నారు. కాళ్ళు కడగటం అయితే అయిపోయింది స్వామివారికి. ఇలా స్వామివారి పాదుకలకి చేస్తారనమాట కాళ్ళు కడగటం అనేది. పసుపు బొట్టు పెట్టేశాక జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తారు. స్వామివారి పాదాలు కడిగిన నీళ్ళని పంతులు గారు అందరి మీద చల్లుతున్నారు. జీలకర్ర బెల్లం అయితే కలుపుతున్నారు. ముందు స్వామివారికి అమ్మవారికి పంతులు గారు పెట్టేశాక పాదుకల మీద పీటల మీద కూర్చున్న వాళ్ళు పెడతారు. నల్లపూసలు మంగళసూత్రాలకు అయితే పూజ చేస్తున్నారు. తలంబ్రాలు పోస్తున్నారు పాదుకులకి.
తలంబ్రాలు అయితే పోయటం అయిపోయింది, అందరం కూడా పోసేసాం. స్వామివారికి అమ్మవారికి దండలు వేస్తున్నారు. దుష్ట శిక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన 7వ అవతారమే శ్రీ రామావతారం. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్య దశరథ మహారాజులకు శ్రీరాముడు జన్మిస్తాడు. 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయ్యింది ఈ నవమి నాడే అని, అలాగే సీతారాముల కళ్యాణం కూడా నవమి నాడే జరిగింది అని చెప్తుంటారు. అందుకనే చైత్ర శుద్ధ నవమి నాడే శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం అయితే అయిపోయింది, ఇక నైవేద్యం పెడుతున్నారు. హారతి ఇస్తున్నారు. కళ్యాణం అయిపోయాక ఇక పీటల మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. మా అన్నయ్య వదిన శతకోపంతో ఆశీర్వదిస్తున్నారు పంతులు గారు. సకల గుణాభిరాముడైన ఆ శ్రీరాముడి యొక్క లక్షణాన్ని పిల్లలందరికీ కూడా తెలియచెప్పాలి. అందరం కలిసి ఫోటో దిగాం. పానకం తాగుతున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మిరియాల ఘాటు తగులుతూ తీయగా చాలా చాలా అయితే బాగుంది పానకం అయితే. చిన్నప్పుడు బాటిల్స్ పట్టుకెళ్ళే వాళ్ళం గుడికి పానకం తెచ్చుకుంటాకి. బయట పానకాలు పోస్తున్నారు. భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. రవ్వ కేసరి, పులిహోర, మామిడికాయ పప్పు, ములక్కాయ జీడిపప్పు, టమాటా కర్రీ, క్యాబేజ్ ఫ్రై, ఆవకాయ, సాంబారు, ఇవైతే కూరలో. వర్షం అయితే పడలేదు, చాలా బాగా జరిగింది కళ్యాణం. భోజనాలు కూడా నిన్న కొద్దిగా చినుకులు పడ్డాయి కానీ వాళ్ళు అస్సలు పడలేదు. భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. శ్రీవల్లి ఇందు వడ్డిస్తున్నారు. ఇంకా 3వ రోజు అయితే పంచామృతాలతో స్వామివారికి అమ్మవారి విగ్రహాలకి అయితే అభిషేకం చేస్తారు. నైట్ ఏమో ఇక పవళింప సేవ చేస్తారు. అందరూ కూడా ఆ శ్రీరాముడి లాగానే మంచిగా, సహనంగా, ఓపికగా అందరి మీద గౌరవ ప్రేమాభిమానాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మా శ్రీరామనవమి వేడుకలు. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు, అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు.